పాలనలో ఏంది సార్ ఇది? రైట్, వివేక్ గారు సమయం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ ఇక్కడ గత ప్రభుత్వ తప్పులను మేము ఎంచదలుచుకోలేదు అని చెప్పేసి అంతం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు గత ప్రభుత్వంలో అది చేశారు ఇది చేశారని చెప్పుకుంటూనే కాలక్షేపం చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటిదాకా. ఇక ఏదైతే పబ్లిసిటీ విషయం చెప్పుకొచ్చారో, పబ్లిసిటీలో సాక్షి పేపర్కి 377 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పేసి ఆయన అసెంబ్లీలో చెప్పారు. ఆ రోజు నేను కూడా పాస్ తీసుకొని వెళ్ళాను, నేను కూడా విన్నాను, నేను కూడా ఉన్నాను ఆ రోజున సమావేశంలో. చూడాలి అసలు ఏం జరుగుతుందో చూడాలని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, నేను వెళ్ళాను చూశాను. అదే పబ్లిసిటీ ఏది ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇస్తారు సామాజిక పెన్షన్స్ ఇచ్చేటప్పుడు. మీరేమన్నా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు యాడ్ ఇవ్వటం ఆపారా? మీరే చేస్తున్నారుగా, ఫుల్ పేజ్ యాడ్స్ మీరు కూడా ఇస్తున్నారుగా, మీరు ఆపట్లేదు కదా. ఇది ఏ ఆర్థిక క్రమశిక్షణ కిందకు వస్తుంది? ఇదే సందర్భంలో పోలవరం పూర్తయితే, ఇప్పుడు నాగార్జున సాగర్ పూర్తయింది సార్, పూర్తయింది 1964లో పూర్తయింది. బ్రహ్మాండంగా మనం పోతున్నాం, చూస్తున్నాం, బ్రహ్మాండంగా పర్యాటకులు వెళ్తున్నారు. మీరు పూర్తి కాని పోలవరం ప్రాజెక్టుకి 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్టీసీ బస్సులతో జనాలు తోలి వాళ్ళకి భోజనాలు పెట్టి జయము జయము చంద్రన్న అని పాటలు ఎందుకు పాడించాల్సి వచ్చింది? ఇది పబ్లిసిటీ కదా. ఏదైతే గత ప్రభుత్వాన్ని మీరు సూటిగా విమర్శించారో, గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలంటూ మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అన్నారు, తర్వాత సిపిఎస్ మీద అన్నారు ప్రధానంగా, దాని తర్వాత చెత్త పన్ను మీద ప్రధానంగా అన్నారు. ఈ 3 అంశాల్లో కూడా మీరు యూటర్న్ తీసుకోలేదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? ల్యాండ్ టైటిలింగ్ అవసరమైన కాడ రీసర్వేలు చేస్తామని చెప్తున్నారు. మీ రెవెన్యూ మంత్రి ఏం చెప్పాడు? అనగాని సత్యప్రసాద్ గారు 99% కరెక్ట్ గానే ఉన్నాయి, ఆ 1% కూడా తేడాలు లేకుండా అవసరమైన కాడ రీసర్వేలు చేస్తాము అని చెప్పారు. అంటే ఇది యూటర్న్ కదా. రైతులకు సంబంధించి కూడా మోసం చేశారు. మేము రైతులకు సంబంధించి 4 ఏళ్లే ఇస్తామన్నాం. మీరు రవికిరణ్ గారు మీరు నోట్ చేసుకోవాలి. మేము 4 ఏళ్లే ఇస్తామన్నాం ఎన్నికల ప్రామిస్, రైతు భరోసా. ఆలస్యమైందన్నారే మీరు. ఆలస్యమైనా కానీ మేము 5 ఏళ్ళు ఇచ్చాం. 4 ఏళ్ళు ఇస్తామని ఎన్నికల ప్రామిస్ చేసి 4 ఏళ్ళు 12,500 చొప్పున ఇస్తామని 50,000 ఇస్తామని మేము ప్రామిస్ చేసి దాంట్లో 6,000 మీవి, 6,500 మావి రాష్ట్ర ప్రభుత్వానికి, మీవంటే కేంద్ర ప్రభుత్వానికి 6,000. తర్వాత దాన్ని మరొక 1,000 రూపాయలకు పెంచి 5 ఏళ్లకు ఇచ్చాం. 5 ఏళ్లకు రైతులకు ఇచ్చాం 13,500 చొప్పున 65,000 రూపాయలు, 67,500 రూపాయలు ఇవ్వటం జరిగింది. 50,000 ఇస్తామన్న వాళ్ళం 67,500 ఇచ్చాం. అదేవిధంగా మీరు హామీలు ఏదైతే ఇచ్చారో అంతకన్నా ఎక్కువగా మీరు ఇవ్వగలరా, ఇస్తారా? చెప్పండి. ఆలస్యం అనే దానికి మీకు సమయం ఇవ్వాలనే దానికి నేను కూడా అంగీకరిస్తా. చెప్పిన దానికన్నా కూడా మిన్నగా మేము ఇచ్చాము. మీరేమన్నారు? మాది ప్రతిదాన్ని తప్పుపట్టారు. మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వ్యవసాయదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టండి అంటే మేము అంగీకరించి స్మార్ట్ మీటర్లు పెడితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీటర్లను పగలగొట్టండి అన్నారు. అదే నిన్న శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు విలేకరు అడిగితే చంద్రబాబు నాయుడు గారు మీటర్ల అవసరాన్ని గురించి ఆలోచిద్దాము, అవి ఏ అవసరం ఉందో దాని గురించి చూద్దాము, అవసరమైతే సోలార్ ఇన్స్ట్రుమెంట్స్ రైతులకు ఇచ్చేసి రైతు దగ్గర మనం కొనుగోలు చేసేటటువంటి విద్యుత్ శక్తికి క్యాలిక్యులేట్ చేయడానికి ఆ మీటర్లను వాడుకొని ఆ మీటర్ల ద్వారా రైతులకు మేలు కలిగేలాగా చేద్దామన్నారు. ఇది యూటర్న్ కదా అండి. అంటే మేము చేస్తేనేమో ఏది కూటమి వాళ్ళు చేస్తేనేమో సంసారం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే వ్యభిచారం. కూటమి వాళ్ళు చేస్తే రాచరికం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అరాచకం. ఇది ఎక్కడ న్యాయం అండి?
ఇదే విధంగా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టామన్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం, హర్షణీయం. నేను గతంలో కూడా యువకుడుగా ఉన్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు అన్నిటికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇట్లా పెడతా ఉంటే నేను వ్యతిరేకించిన వాడిని. ఓకే, ఆ సాంప్రదాయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారంటే నేను నిజంగా సంతోషిస్తున్నా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు దీన్ని కొనసాగించగలరు? ఎందుకంటే ఇక్కడ డొక్కా సీతమ్మ గారి పేరుని మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం అనేది ఏంటంటే, వాళ్ళు 183 అన్నా క్యాంటీన్లకి మీరు పెడుతున్నారు. దాంట్లో 30% డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టమని చెప్పేసి ఆయన అడిగారు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడో 18 నిజంగా కరువు ఉన్నటువంటి రోజుల్లో ఆకలి తీర్చినటువంటి మహామనిషి ఆవిడ. భర్త చనిపోయినా గాని సాంప్రదాయాన్ని అన్నదానాన్ని కొనసాగించినటువంటి మహామనిషి. బ్రిటిష్ వాళ్లే ఆవిడ యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈమె చిత్రపటాన్ని ఫోటోను తీసుకెళ్లి బ్రిటిష్ చక్రవర్తి సింహాసనంలో పెట్టుకుని ఆమె నమస్కారం చేస్తూ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క పేరుని మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది ఎవరి హయాంలోనండి? తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు దాన్ని ప్రారంభించింది. అప్పటిలో ఎందుకు డొక్కా సీతమ్మ అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? రైట్, అందుకనే కదా ఇది పవన్ కళ్యాణ్ గారు క్రెడిట్ అంటుంది. ఈ ప్రభుత్వం క్రెడిట్ అనే ఒప్పుకుంటున్నా, నేను చెప్తున్నా. నేను అది నేను అంటున్నా. అదే నేను ఏమంటున్నానంటే అప్పట్లోనే ఎందుకు పెట్టలేదు? శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మీరు అలాగా ప్రశ్నించడం మొదలు పెడితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద అనేక పథకాలు. ఇప్పుడు జగనన్న గోరుముద్ద పథకానికి ఎందుకు మీరు డొక్కా సీతమ్మ గారి పేరు లేకపోతే అలాంటి మాతృమూర్తుల పేర్లు ఎందుకు సజెస్ట్ చేయలేకపోయారు అప్పట్లో? అదేనండి, జగనన్న గోరుముద్ద అనేటటువంటి జగనన్న పేరును తొలగించడానికి డొక్కా సీతమ్మ గారి పేరును తీసుకొచ్చారంటే జగనన్న గౌరవాన్ని కాస్త మీరు పెంచినట్టే. మేము పాజిటివ్ గా తీసుకుంటాం దాన్ని. నేనేమంటున్నానంటే ఇది కేవలము అన్నా క్యాంటీన్లు 183 అన్నా క్యాంటీన్లు కాస్త 100కు తగ్గిస్తూ నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. 183 నిర్వహించలేము, 100 అన్నారు. ఆ 100లో మళ్ళీ ఒక 30 తీసుకొచ్చి ఆమె పేరు ఎక్కడ పెడదామని అని చెప్పేసి పెట్టిందే గాని డొక్కా సీతమ్మ గారి మీద ప్రేమతో పెట్టింది కాదు అన్నది వివేక్ గారు తెలుసుకుంటే మంచిది. రైట్, శ్రీనివాసరెడ్డి గారు సమయం లేదు. రవికిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి డొక్కా సీతమ్మ గారి మీద ప్రేమతో కాదు, జగనన్న గోరుముద్ద జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తీసేయడం కోసం ఇది పెట్టారు అనేటువంటి ఒక సంచలనమైన ఆరోపణ ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు చేసింది. ఇది చిన్న ఆరోపణ అయితే కాదు. అంటే దీన్ని ఆరోపణ అనాలా లేకపోతే కొత్త అంశం అనాలా తెలియదు, కానీ మొత్తానికి ఇది కొత్త అంశంగా పరిగణించవచ్చు. సార్, ఇప్పుడు జగనన్న గోరుముద్ద తీసి డొక్కా సీతమ్మ గారి భోజనం అని పెడితే జగనన్న ఒక గౌరవం పెంచినట్టు. ఇది ఎక్కడ లాజిక్? అంటే చంద్రన్న 2019 ముందు చంద్రన్న మధ్యాహ్న భోజనం జగనన్న గోరుముద్ద పెట్టారు. అలా అదే అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అచంచలమైన ప్రేమకి నిదర్శనమా? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రన్న మధ్యాహ్న భోజనాల పథకాన్ని జగనన్న గోరుముద్దగా మారిస్తే వాళ్ళ తండ్రి గారి సమకాలికుడు, వారి తండ్రి గారి ప్రాణమిత్రుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద పెట్టేసినట్ట. దానికి దాని ఉద్దేశం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి లాంటి పెద్దలు రాజశేఖర రెడ్డి గారితోనే మాట్లాడి మీరు ఎంతసేపు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఇలాంటి పేర్లు పెట్టద్దు, మంచి మహనీయుల పేర్లు పెట్టండి అని చెప్పి పోరాడినటువంటి వ్యక్తులు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ పోరాటం ఏమైపోయింది? కనీసం అబ్దుల్ కలాం గారి పేరు కూడా తీసేశారు, అంబేద్కర్ గారి పేరు తీసేశారు. అప్పుడున్నా సరే పోరాటం చేయలేదా? అప్పుడున్న పోరాటం చేస్తుండాల్సింది కదా. సో ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు స్వాగతిస్తున్నారు, సంతోషం. మళ్ళీ దానికి అశ్వత్థామాత కుంజరహ అన్నట్టుగా మళ్ళీ దానికి ఏదో కింద పరంతు కింతు అంటూ ఎందుకు? అంటే ఎక్కడా కూడా ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఎక్కడా కూడా పొగడ్తలతో ముంచెత్తే పరిస్థితులు కదా. ఏదో ఒక చిన్న ఆరోపణ చేయాల్సిందే, రాజకీయ ఆరోపణ. సార్, ఇప్పుడు కొంతమంది వ్యక్తులు, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు అందరిలా కాదు, కొంత మంచి విషయాలని ఇప్పుడు వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు మేము అధికార పక్షాన్ని తిట్టిపోయలేదండి. మంచిది మంచి అన్నారు. మేము ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న మా రాష్ట్రాల్లో మంచిది మంచి అంటాం, చెడు చెడు అంటాం. దాని తప్పే ఉంది. ప్రజాస్వామ్యంలో మంచి చెడు ఉంటాయి. మంచిది మంచి అనకపోతే
మన చెడు ఉన్నప్పుడు ప్రజలు నమ్మరు, ఇంకా అవును. నమ్మటం మన తేప ఈ టైం అవుతూ ఉంటాడులే, లేని పొంది చెప్తూ ఉంటాడు, వదిలేస్తారు. ఒకటి. రెండు, ఆయన అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్పారు. ఇప్పుడు గత మాసంలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కానీ ఈ మాసంలో ఇవ్వలేదు కదా. ఈ రోజు పేపర్లు చూసాను నేను, ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు. గత మాసంలో ఎందుకు ఇచ్చారు? మీరు ప్రచారంలో ఉన్నప్పుడు అబ్బాయి 7,000 ఇవ్వరు, 4,000 కలుపుకొని ఇవ్వరు, పెన్సర్ 3,000 కలుపుకొని ఇవ్వరు, పెన్సర్ అన్నారు కాబట్టి ఓ ఫుల్ ప్లేజ్ అడిచ్చారు. అసలు మీ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇటువంటి పథకాలకి వారానికి ఒకసారి ఫుల్ ప్లేజ్ ఆడిచ్చి డబ్బులు రూపాయి కూడా రిలీజ్ చేయని సందర్భాలు చూసాం కదా మనం. డబ్బులు రూపాయలు కూడా రిలీజ్ చేయలేదు. పేరు మాత్రం పేరు గొప్ప ఊరు దెబ్బ అని అడ్వర్టైజ్మెంట్ అయితే ఫుల్, డబ్బులు మాత్రం నిల్లు, ఇలా చేసి కూర్చున్నారు. రెండోది, వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్తున్నారు. ఇది ఒక అసత్య ప్రచారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు, జగనన్న లేకపోతే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు వేరు, అది వేరే చట్టం. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇది, ఈ చట్టం ఇది వేరు. జగనన్న భూ శాశ్వత హక్కు ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకం. ఏంటది? స్వమిత్వ యోజన పథకం. దేశవ్యాప్తంగా భూములు రీసర్వే చేయటం, రీసర్వే డ్రోన్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ చేసి డిజిటల్ కార్డ్స్ వాళ్ళకి ఇవ్వటం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కాబట్టి వీక్షకులు ఎవరైనా సరే స్వమిత్వ యోజన అంటే మీకు వివరాలు వస్తాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఏంటి తొలగించింది? ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తొలగించారు, ఆ చట్టాన్ని రద్దు చేశారు. సర్వే జరుగుతుంది, సర్వే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది. కానీ మేము చెప్పింది ఏంటి? కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పెట్టుకుని పాస్బుక్ మీద వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం, రాళ్ల మీద వాళ్ళ పేర్లు ఈ దుర్మార్గమైన చర్య. సమయం లేదండి రవికిరణ్ గారు, ఇది ఈ అంశం మళ్ళీ చర్చిద్దాం. రైట్. ప్రధానంగా మన ప్రధాన టాపిక్ అమ్మో 1వ తారీఖు. సో ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్దారులకు పెన్షన్, అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి కనీసం మొదటి వారంలో అయినా సరే జీతాలు రావాలని అందరం కూడా ఆశిద్దాం. వచ్చేలాగా మరి ప్రభుత్వాన్ని అందరూ కూడా వేడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నెలలో 30 రోజుల వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు వారి అమూల్యమైనటువంటి సర్వీస్ని రాష్ట్రానికి ప్రజల కోసం చేస్తారు. కాబట్టి వారికి మొదటి వారంలో అయినా సరే జీతాలు రావాలని చెప్పేసి అందరం కోరుకుందాం. రైట్. ధన్యవాదాలని చర్చలో పాల్గొన్నందుకు మాధురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, వివేక్ బాబు గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి.